చేస్తున్నప్పుడు కూడా దేవుడు తోడుగా ఉంటే మనం ఆ పనిలో ముందుకెళ్ళిపోతాం అని చెప్పి అటు నాయకుల్ని ఇటు ప్రజలైనటువంటి వారందరినీ కూడా ఏం చేస్తున్నాడు అంటే ధైర్యపరిచి ఆ పనిలో వారు పాలిభాగస్తులు అయ్యేటట్లుగా చూస్తూ ఉన్నాడు. తర్వాత మనం ఆలోచన చేసినప్పుడు 4వదిగా మనం గమనిస్తే ప్రజలను ఆశీర్వదించేవాడిగా ఉన్నాడండి. చూద్దాం, చూడండి. 4వదిగా ప్రజలను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుదాం. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుదాం. మరియు దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం 9వ నెల 24వ దినమున యెహోవా ప్రవక్తయగు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, మరి ఏ విధముగు భోజన పదార్థములైన ముట్టినేడలా ఆ ముట్టినది ప్రతిష్ఠిత మగునా అని యాజకులను అడగగా వారు కాదన్నారు. శవమును ముట్టడం వల్ల ఒకడు అడ్డుపడి అటు వాటిలో దేన్నైనా ముట్టిన ఎడల తాను ముట్టినది అపవిత్రమగునా అని హగ్గయి మరలా అడగగా యాజకులు అది అపవిత్రమన్నారు. 14వ వచనంలో అప్పుడు హగ్గయి వారికి ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చారు, ఈ ప్రజలను ఈ జనులను నా దృష్టికి అలాగుననే ఉన్నారు. వారు చేయు క్రియలన్నీ వారు అసలు అర్పించినవన్నీ నా దృష్టికి అపవిత్రములు. ఇదే యెహోవా ఈ రాతి మీద రాయించి యెహోవా మందిరం కట్టను ఆరంభించినది మొదలుకొని మీ వెనుక సంభవించిన దానిని ఆలోచన చేసుకుని నాటి నుండి ఒకడు 20 కుప్పల కంకులు వేయగా 10 కుప్పలంత ధాన్యమే తేలుచున్నది. తీసుకొని రావాలని 50 కొలల తొట్టిగతో కూడా రాగా 20 కొలలు మాత్రమే దొరుకుతుంది. తెగులతోనూ కాటుకతోనూ వడగండ్లతోనూ మీ కష్టాయుధం అంతటిని నేను నాశనం చేసి ఉన్నాను. అయినను మీలో ఒకడును తిరిగి నా యొద్దకు రాలేదు. ఇదే యెహోవా. ఇప్పుడు వారి యొక్క పరిస్థితి అంటే దేవుడు ఆశీర్వదించడానికి ఆటంకంగా ఉన్నటువంటివి ఏంటో వారికి జ్ఞాపకం చేశాడు. ఆశీర్వదించబడాలి అంటే దేవుడు కోరుకున్నట్టుగా జీవించాలి. ఇప్పుడు దేవుడు కోరుకున్నట్టుగా జీవించాలి అంటే మొదట మనలో ఉన్నటువంటి లోపాలు ఏంటో గుర్తెరిగేటువంటి వారుగా, ఆ లోపాలను సరిదిద్దుకునేటువంటి వారంగా ఉండాలి. వాస్తవంగా మనం గమనించినప్పుడు ప్రజలు అపవిత్రులుగా ఉన్నారు. లేకపోతే వారు పాప హేయ క్రియలు చేస్తూ ఉన్నప్పుడు వారి పరిస్థితులన్నీ కూడా ఎలాగున్నాయో చెప్పాడు. ఎలాగున్నాయండి వారి పరిస్థితి? విస్తారమైనటువంటి ధాన్యం పండుగనుకుని వెళితే అక్కడ కొంచెమే దొరుకుతున్నట్టుగా మనం చూస్తాం. అలాగే ఇంకోటి ఏదో పని చేయడానికి ప్రారంభిస్తే కాటుక చేత, తెగులు చేత, సమస్తం చేత అంతా కూడా పాడు చేయబడతారు. విస్తారంగా ఏదో చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా వారికి ఎక్కడికి వెళ్ళినా సరే క్షామం అనేటువంటిది, కరువు అనేటువంటిది వారిని వెంటాడుతోంది. మన ద్వితీయోపదేశకాండం ధర్మశాస్త్రంలో 28వ అధ్యాయాన్ని చదివితే సగ భాగం ఆశీర్వాదాలు చదువుతాం, మరొక సగ భాగం ఏం చదువుతామండి? ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? దేవుని మాట విన్నప్పుడు, దేవుని యొక్క ధర్మశాస్త్ర వాక్యాలను విని వాటిని శ్రద్ధగా ఆలకించి వాటిని పాటించడం ద్వారా ఈ దీవెనలన్నీ సంభవించును అని చదువుతాం. దేవుని యొక్క మాట వినకపోతే ఇదిగో ఈ శాపములన్నీ మీకు ప్రార్థించును అని ఒక లిస్టు మనం చదువుతాం. కాబట్టి ప్రజలు అపవిత్రమైనటువంటి ప్రవర్తన కలిగిన వారుగా, లోపాలు కలిగినటువంటి వారుగా, సరైనటువంటి రీతిలో సక్రమైనటువంటి బలులు శ్రేష్టమైనటువంటివిగా అర్పించినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితిలో, అలాగే పంటలు, ఆహారం ఎక్కడ చూసినప్పటికీ కూడా అదంతా కూడా శాపగ్రస్తమైనటువంటి పరిస్థితిలో వారు కొనసాగుతున్నారు. ఇప్పుడు వారిని పిలుస్తున్నాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని. తర్వాత చదువుదాం, చూడండి 18వ వచనం. మీరు ఆలోచించుకొనుడి, ఇంతకు ముందుగా 9వ నెల 24వ దినము నుండి 9వ నెల 24వ దినము నుండి అనగా యెహోవా
మందిరపు పునాది వేసిన నాటి నుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకొనుడి. కొట్లలో ధాన్యము ధాన్యమున్నదా, ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలించకపోయాను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించెదను. అంటే ఈ మందిరం యొక్క పనిని ప్రారంభించక ముందు వరకు ఉన్నటువంటి పరిస్థితులను ఒకసారి అంచనా వేయండి. ఇప్పుడు ఈ పని ప్రారంభించారు కదా, ఈ ప్రారంభించబడినటువంటి పనిని ఇప్పుడు కొనసాగిస్తూ ఉండగా మీ పరిస్థితుల్లో ఎంత మార్పు వస్తుందో ఒకసారి జాగ్రత్తగా మీరే పరిశీలన చేయండి. నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను అని దేవుడు ప్రవక్త ద్వారా ప్రజలతో మాట్లాడాడు. ఇప్పటి వరకు వారు ఆశీర్వాదాలు పొందుకోకపోవడానికి కారణం ఏంటంటే, ఇప్పటి వరకు వారు దేవుని ఆశీర్వాదాలు పొందకపోవడానికి కారణాలు ఏంటంటే, ఒకటి వారు అపవిత్రమైనటువంటి ప్రవర్తన, రెండు దేవుని పనిలో సరైనటువంటి ఆసక్తిని కనబరచకపోవడం, మూడు తమ సొంత ప్రయోజనాల కొరకే తప్ప దైవికమైనటువంటి పనిలో వారు సహకారం అందించేవారుగా లేరు. కాబట్టి ఈ మూడు విషయాల ద్వారా వారి జీవితం ఎలా మారిపోయింది అంటే, వారికి తెలియకుండానే అంత కరువుగా, క్షామంగా, శాపగ్రస్తమైనటువంటి వీధిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే, వారి ప్రవర్తన సరిదిద్దుకుంటున్నారు. దేవుని యొక్క పనిని జరిగించడానికి వారు పూనుకొని నడుము కట్టుకొని ముందుకు వచ్చారు. ఆ పనిని ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు దేవుని యొక్క పని ప్రారంభించబడిన తర్వాత మీకు ఎదురయ్యేటువంటి ఆశీర్వాదాలు ఎలాగ ఉండబోతున్నాయో ఒకసారి మీరే ఆలోచన చేసుకోండి అని ప్రవక్త దేవుని పక్షంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎలా ఉంటుందండి ద్రాక్ష చెట్టు? దేవుడి పని ప్రారంభించిన తర్వాత ఎలా ఉంటుంది? అంజూరపు చెట్టు ఎలా ఉంటుంది? నీళ్ళు ఎలా ఉంటుంది? వర్షాలు ఎలా పడతాయి? పంటలు ఎలా పండుతాయి? పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంగా దేవుడు. కారణం ఏంటి అంటే, ఆయన పనిని వాళ్ళు ఏం చేశారు అంట, ప్రారంభించడానికి ముందుకు వచ్చారు. కాబట్టి ప్రజలను ఆయన ఏం చేశాడు అంటే ఆశీర్వదించినట్టుగా మనం చదువుతాం. చివరిగా మనం ఏం చూస్తామంటే, వారు చేసేటువంటి పనిలో వారిని స్థిరపరిచాడు. చివరికి వచ్చాము, చదువుదాం. 20 వచనం నుంచి చదివితే చివరి పారాగ్రాఫ్లో వారిని స్థిరపరిచాడు. మరియు 24వ దినమున, ఆ నెల 24వ దినమున యెహోవా వాక్కు హగ్గయికి మరలా ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, యూదా దేశపు అధికారి జెరుబ్బాబెలుతో ఇట్లనము, ఆకాశమును భూమిని నేను కంపింపజేయుచున్నాను, రాజ్యముల సింహాసనములను నేను క్రింద పడవేతును, అన్యజనుల రాజ్యములకు కలిగిన బలమును నాశనం చేతును, రథములను వాటిని ఎక్కిన వారిని క్రింద పడవేతును, గుర్రములను రౌతులను ఒకరి ఖడ్గము చేత ఒకరు కూలుదురు. నా సేవకుడవును షయల్తీయేలు కుమారుడు అయిన జెరుబ్బాబెలు నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను కనుక ఆ దినమున నేను తీసుకొని ముద్రాయుధముగా చేస్తున్నాను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ప్రజలు ఎలాంటి వారు అంటే, వారి యొక్క ఆసక్తి ఎప్పటికీ నిలిచుండదండి. అంటే ఏదో అక్కడ చెప్పబడుతున్నటువంటి సందర్భంలో పని ప్రారంభించిన మరలా మనం మలాకీ గ్రంథం వచ్చేసరికి అదే ప్రజలు మరలా అవే నిర్లక్ష్యంతో దేవుని చేత శాపగ్రస్తులుగా మారిపోవడాన్ని మనం అతి తక్కువ కాలంలోనే చూస్తాం. కాబట్టి ప్రజలను స్థిరపరచడానికి దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే, ఆటంకపరులైనటువంటి వారందరినీ వారి మధ్యలో లేకుండా ఏం చేస్తాడు? తీసివేస్తాడు. వారి ప్రజలను ఐగుప్తులో నుండి
కనానుకు నడిపించినప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే ఒక ద్రాక్ష తోటను ఎలాగైతే సేద్యపరచడానికి ఆ పొలాన్ని దున్ని రాళ్లను రప్పలను ముండ్ల తీగలను గచ్చ పొదలు ఏవైనా ఉంటే వాటన్నిటినీ శుభ్రం చేసి శ్రేష్టమైనటువంటి ద్రాక్షవల్లులను నాటడానికి ఆటంకాలన్నిటినీ దేవుడు ఎలాగ తీసివేసి ఆ కనాను దేశంలో వారిని నాటాడో ఇప్పుడు కూడా వారు చెడిపోవడానికి కారకులైన వారు ఎవరెవరితో అయితే సహవాసాలు చేసి పాడైపోయారో ఎవరిని బట్టి ఎవరిని మనసులో హెచ్చించుకొని దేవుణ్ణి దూరం చేసుకునేటువంటి వారిగా ఉన్నారో అలాంటి ఆటంకపరులైనటువంటి వారందరినీ కూడా దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే వారికి అడ్డం రాకుండా వారి నుండి దూరంగా తీసివేసి ప్రజలను ఏం చేస్తాడు అంటే ఒక స్థిరమైనటువంటి అక్కడ నిలుచుండేటువంటి వారుగా చేస్తాడు. ఇది ఎంతకాలం నిలబడింది అంటే ప్రజలు దేవుడి మాట విన్నంత వరకే. ఎంతకాలం నిలబడిందండి? ప్రజలు దేవుడి మాట విన్నంత వరకే. వినటంలో మళ్ళీ నిర్లక్ష్యం వచ్చింది అనుకోండి, మరలా మొదటికే వస్తారండి. న్యాయాధిపతుల గ్రంథం అంతా ఏం చూస్తాం మనం? వాళ్ళు పాపం చేయటం, ఎవరికో ఒకరికి అప్పగించడం, ఒక న్యాయాధిపతి పుట్టడం, వారిని విడిపించడం, మరలా వారు పాపం చేయటం, శత్రువులు బాధించడం, మారు మనసు పొంది ఏడవటం, దేవుడు న్యాయాధిపతిని పంపించి విడుదల చేయటం. రాజుల కాలంలో అదే చూస్తాం, ఇశ్రాయేలు చరిత్ర అంతట్లో కూడా అదే దాదాపుగా చూస్తాం. అయితే మీ ప్రవర్తనను స్థిరమైనటువంటిదిగా ఉంచుకోవాలి. దేవుడు ఆటంకాలన్నింటినీ తొలగిస్తున్నాడు, మీ పనిని విజయవంతంగా జరిగిస్తాడు. కాబట్టి మీరు ధైర్యంగా స్థిరపరచబడినటువంటి వారుగా క్రమముగా దేవుని యొక్క వాక్యంలో నిలిచి ఉండాలి అని వారిని ఏం చేస్తున్నాడు అంటే స్థిరపరుస్తున్నట్టుగా మనం చదువుతున్నాం. కాబట్టి మనం కూడా ఒకవేళ ఈ యొక్క మాదిరిని అనుసరిస్తే ప్రజలతో మాట్లాడేటువంటి ప్రతి సందర్భంలో ఒక పనిని వారి ద్వారా మనం చేయాలని ఆశించినప్పుడు వారికి ఇలాగ దేవుని యొక్క వాగ్దానాలను గుర్తు చేస్తూ పూర్వం వారు ఉన్నటువంటి మంచిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రస్తుతం వారిలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దడానికి ఖండించేటువంటి వారంగా ఆలోచన చేస్తూ ప్రసంగాలు అలా తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు చివరికి వారు ఆ పనిని జరిగించినట్టుగా మనం ముగింపులో చదువుతాం. మనకి చాలా సందర్భాల్లో సంఘాల్లో ఎవరైనా మనకు వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు వారిని డైరెక్ట్గా మనం ఏం అనలేము కనుక ప్రసంగాల రూపంలో వేధించినటువంటి అనుభవాలు మన అందరికీ ఉంటాయని నేను అనుకుంటున్నానండి. అంతేగా లేవండి? ఉంటాయి. ఎవరైనా నచ్చనాన్ని టార్గెట్ చేస్తే ఎలా ప్రసంగించాలో మనకు తెలుసా తెలీదా? కాబట్టి ప్రజలను ఆ దేవుని యొక్క పని కొరకు ప్రోత్సహించడానికి, బలపరచడానికి దేవుని యొక్క మాటలతో, ఆయన వాక్యంతో పూర్వం జరిగినటువంటి సంభవాలను, వారి స్థితిగతులను, మంచి చెడులను ఆలోచన చేసినప్పుడు ఈ 5 విషయాలు వారిని ఖండించాలి, వారిని ప్రోత్సహించి బలపరచాలి, ధైర్యపరచాలి. ఆ పనిలో దేవుడు తోడుంటాడనేటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని వారిలో వృద్ధి పొందించి వారిని ఆ రీతిగా మనం ఒక పని కొరకు ఆలోచన చేసినప్పుడు వారు ఆ పనిలో సంతోషంగా, ఆనందంగా ముందుకు వెళతారు. ఇప్పుడు వారు క్రమమైనటువంటి జీవితంలో జీవించేటట్టుగా చేయాలన్నా ఇవే చేయాలండి. ఇప్పుడు ఒకడు పాపం చేశాడు అనుకోండి, ఇంకా ఆ పాపాన్ని ఎత్తి తప్పు అంటే ఏం చేస్తాడు? ఇంకా చేస్తాడు, వదిలేసేస్తాడు. అది ఎందుకు తప్పు, ఎలా తప్పు, దాని ద్వారా వచ్చే పరిస్థితులు ఏంటి, మరలా తిరిగి సరి చేసుకుని మార్చుకుంటే మరలా ఎలాగ దేవుడు కనికరిస్తాడు. ఈ రూపంలో మనం ఆలోచన చేయగలిగినప్పుడు సంఘాల్లో మంచి వాతావరణాన్ని మనం ఆలోచించగలుగుతాం. ఇంతవరకు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.